ఓం నమ శివాయ. నేను మీ పురంత వీరయ్య స్వామిని. మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు మనము ముందుకొచ్చిన విషయం ఏమనగా, రేపు అనగా ఆదివారం వ్యాస పూర్ణిమ అని ఒక పేరు, గురు పౌర్ణమి అని ఒక పేరు. ఏ విధంగా ఏ పేర్లు పిలిచినప్పటికీ భారతీయ సనాతన ధర్మం పట్ల అనేక యుగాల నుంచి అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. దీనినే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. గురువు యొక్క గొప్పదనాన్ని ఆ యొక్క పరిచయం చేసేదే ఈ యొక్క వ్యాస పౌర్ణమి. గురువు అనగా ప్రప్రథమంగా ఎవరు గురువులో వారు చదువు చెప్పిన వాళ్ళు కావచ్చు, జ్ఞానం చెప్పిన వాళ్ళు కావచ్చు, మరియు మీ తల్లిదండ్రులు కూడా కావచ్చు. జ్ఞానాన్ని ఎవరైతే ప్రసాదిస్తున్నారో వాళ్ళు మొట్టమొదటి గురువు అని చెప్పుకున్నాం. మన సనాతన ధర్మం వచ్చినటువంటి ఈ యొక్క ఆచార సాంప్రదాయమే వ్యాస పూర్ణిమ. వ్యాసుడు అనగా మనందరికి గుర్తొచ్చేది 4 వేదాల నుంచి 18 పురాణాలు రాసిన వాడు వ్యాస భగవానుడు. మరి అందు గురించే ప్రప్రథమంగా మనం వ్యాసుని పూజించిన తర్వాతనే ఏ వేదాలు కానీ ఏ శాస్త్రాలు కానీ అధ్యయనం చేయడానికి అధికారం కలుగుతుంది వేద విద్యార్థులకు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అనే ఆ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ వ్యాస భవన వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ అనురాగానందయుక్తాయాం శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. మా గురుదేవులైనటువంటి చంద్రశేఖర శివాచార్య మహాస్వాములకు అనంత శాస్త్ర నమస్కారం సమర్పిస్తూ, గురువు అనేవాడు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క వేదాభ్యాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో 6 సంవత్సరాలు వేదాభ్యాసం చదివేటప్పుడు మా గురువుగారు మా చెంత నుండి పగలనక రాత్రనక ఒక రాయిని తెచ్చి శిల్పి ఏ విధంగా అయితే అనేక సంవత్సరాలు కష్టపడి దాని ఒక రూపు చెక్కుతాడో ఆ విధంగా మా గురువారు 6 సంవత్సరాలు ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క విగ్రహంలాగా చెక్కి ఈ ప్రపంచానికి పంచిపెట్టాడు. అలాంటి మా గురువుగారు ఎంత చెప్పినా తక్కువే. మరి ప్రతి ఒక్క గురువులు ఎవరైతే ఆ గురువులు శిష్యుని అభివృద్ధి పరిచయ ప్రదంలో పగలనక రాత్రనక అతి కష్టపడుతూ ఎప్పుడైతే ఆ శిల్పాన్ని చెక్కి బయటికి వదులుతారో, ఒకరు రాముడు అనొచ్చు, ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు గురువు అనొచ్చు, ఆ విధంగా ఏ విధంగా పూజింపబడిపోతుందో ఆ విగ్రహము, ఆ విధంగా శిష్యులందరినీ కూడా ఒక విగ్రహ రూపంలో తయారు చేసి ప్రపంచాన్ని పంచడం జరుగుతుంది. గురువారి యొక్క ప్రప్రథమంగా కర్తవ్యం. కాబట్టి రేపు అనగా గురు పౌర్ణమి నాడు ఎవరి గురువులు లేకపోయినా తల్లిదండ్రులు ప్రథమ గురువులు. ఇక్కడ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రప్రథమంగా ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు మొట్టమొదటి. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు ఈ యొక్క సమాజంలో నేటి తరంలో తల్లిదండ్రుల యొక్క విలువలు కూడా చాలా తగ్గిపోయాయి. మరి అదేవిధంగా గురువుల పట్ల కూడా చాలా తగ్గిపోయాయి. మరి మీరు పిల్లలకు నేర్పించాలి. ఈరోజు మనం నేర్పిస్తే రేపు వాళ్ళు ఇంకో పూజా విధానం నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి, గురు పూర్ణమి నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులకు పాదపూజ చేయడం కానీ, తమ గురువులకు పాదపూజ చేయడం కానీ ఖచ్చితంగా మీరు నేర్పించాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు కోరుకుంటున్నాను. మరి ఎవరెవరు గురువులు వాళ్ళు ఉంటారు. జ్ఞానం నేర్పిన గురువులు కావచ్చు, విద్య నేర్పిన గురువులు కావచ్చు, మరియు లౌకిక జ్ఞానం నేర్పిన గురువులు కావచ్చు. ఒకరి దగ్గర కింద శిష్యరికం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా గురువులు అవుతారు. కాబట్టి ఏ గురువు మీకు ఏ విద్య నేర్పించాడో మీరు గమనించి ఖచ్చితంగా గురు పౌర్ణమి నాడు వారికి పెద్ద పెద్ద సన్మానాలు అవన్నీ అవసరం లేదు. శిష్యుడు బాగుపడ్డాడంటే వాళ్ళు ఆటోమేటిక్గా సంతోషిస్తారు 100%, దానికి ఇలా డౌట్ లేదు. కాబట్టి మీరు ఆ రోజు గురు పౌర్ణమి నాడు వెళ్ళి చిన్న ఏదో ఒక శాలువ సత్కరించి ఓ పూలమాల సమర్పించి గురుగారి పాదాలకు నమస్కారం చేసుకోండి. మీ జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ పరమేశ్వరుని కృపా కటాక్ష ఎల్లప్పుడూ మీ పైన ఉండాలి. ప్రతి ఒక్క గురువులను మీరు పూజించుకోవాలని చెప్పి ఈరోజు ఈ ఛానల్ ద్వారా మీకు వివరిస్తున్నాను. ఓం నమ శివాయ.